ఈ లలితాదేవి ఉపాఖ్యానము ప్రపంచంలోకి ఎలా వచ్చిందయ్యా అంటే అసలు సర్వ విద్యలకు అమ్మవారే మూలం, జగజ్జనని. ఆమె కైలాసములో పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉంటుంది. ఆమెకు తెలియక కాదు, ఎవరో ఒకరు చెప్పాలి, ఒకరు వినాలి, లోకానికి ప్రచారము జరగాలి. అందువల్ల అమ్మవారు అనేక విశేషాలు శివుణ్ణి, పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు ఆమెకు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే బ్రహ్మ విద్య వినడానికి చాలా అర్హత కావాలి. బ్రహ్మ విద్య అనేది బ్రహ్మ ఏదైతే పరబ్రహ్మతత్వము ఉన్నదో దానికి సంబంధించినది బ్రహ్మ విద్య. ఆ విద్య అంటేనే స్త్రీలింగం, అమ్మవారి స్వరూపం. అందువల్ల బ్రహ్మ విద్యను అమ్మవారికి బోధిస్తే ఆమె గణపతికి, కుమారస్వామికి, హయగ్రీవుడికి బోధించింది. ఆ హయగ్రీవుణ్ణి అగస్త్యుడు, దుర్వాసుడు ఇలాంటి మహామహర్షులు ఎవరెవరున్నారో వీళ్ళందరూ కూడా ఆ హయగ్రీవుడి ద్వారా ఈ లలితోపాఖ్యానమంతా ప్రపంచంలో విని ప్రచారము చేశారు ఋషులందరూ కూడా. ఈ బ్రహ్మ విద్యకు ఆధారము ఋషులు, వాళ్లకు ఆధారము హయగ్రీవుడు, ఆయనకు ఆధారము సాక్షాత్తు లోకేశ్వరేశ్వరి, లోక జగజ్జనని అమ్మవారు. సరే, అమ్మవారు ఒకటి, అయ్యవారు ఒకటి లేదు, వాళ్ళిద్దరూ ఒకటే. అందువల్ల ఆమెయే ఈ బ్రహ్మ విద్యకు, ఈ లలితా పరమేశ్వరి విద్యకు ఆధారము. ఈ లలితా విద్య ఎలా చెప్పబడిందయ్యా అంటే, ధ్యాయేత్ శ్రీచక్ర రాజస్థాన్ దక్షిణోత్తర పార్శ్వయోః శ్యామా వార్తాళి సంయుక్తాం లలితాంబాం చతుర్భుజాం అన్నాడు. చాలా ప్రధానమైనటువంటి శ్లోకం, మీ అందరికీ కూడా నోటికి రావలసినటువంటి శ్లోకం. ధ్యాయేత్, అమ్మవారిని ఇలా ధ్యానం చెయ్యాలి, ఇలా భజేత్, భజనము, అమ్మవారిని ఇట్లా పూజ చేయాలి. ఎలా పూజ చేయాలి అమ్మవారిని అంటే, శ్రీచక్రరాజస్థాం, శ్రీచక్రరాజ నిలయ అమ్మవారు. శ్రీచక్రము భూప్రస్థారము, మేరుప్రస్థారము అని రెండు విధాలుగా ఉంటుంది శ్రీచక్రము. భూప్రస్థారం అంటే భూమికి వ్యాపించినట్లుగా ఉంటుంది ఒకటి, మేరువులాగా ఇలా ఎత్తుగా ఉంటుంది. ఈ శ్రీచక్రము రెండు విధాలుగాను ఉంటుంది, ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు, రెండూ సమానమే. ఎవరి ఇష్టము ఎలా ఉంటే అలా దానిని, ఆ రూపమును స్వీకరించవచ్చు. Please subscribe to our YouTube channel. Like and share this video.